యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులను ఎన్నుకునే క్రమములో సీమోను పేతురు ఆయన సహోదరుడిని అంద్రియ యేసుక్రీస్తుని ఏమని గ్రహించేశారో చూడండి. 41 వచనములో, యోహాను 1:41, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, అంటే అంద్రియ పేతురుని చూచి, మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునంతగా అతను తోడుకుని వచ్చాడు. కానీ యేసు ఎవరని తెలుసుకున్నారు? అప్పుడు ఈయనే మెస్సియా అని చూసుకున్నాడు. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అని ఒకటేస్తుంది, మరలా క్రింద ఏమిచ్చాడు దానికి అర్థము ఫుట్ నోట్ లో క్రీస్తు. అంటే క్రీస్తు అన్న మెస్సియా అన్న రెండు ఒకే అర్థం ఇస్తున్నాయి. మరి మెస్సియా అనొచ్చు కదా క్రొత్త నిబంధనలో. అంటే క్రొత్త నిబంధన వ్రాయబడింది గ్రీకు భాషలో. మెస్సియా అనేటువంటి పదము హెబ్రీ భాష. కాబట్టి హెబ్రీలో ఏమంటారు? మెస్సియా అంటారు. గ్రీకులో ఏమంటారు? క్రిస్టోస్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? క్రైస్ట్ అంటారు. తెలుగులో ఏమంటారు? క్రీస్తు అంటారు. అనగా దీనిని ట్రాన్స్లేషన్ అంటారు, ట్రాన్స్లిటరేషన్ అంటారు. తర్జుమా కాదు, ఇది భాషాంతరం. కనుకనే మనము చూస్తూ ఉన్నప్పుడు యేసే మెస్సియా అన్నప్పుడు కనుగొన్నారు. అప్పటి వరకు వారు ఎవరిగా చూశారు? యేసు వడ్లవాని కుమారుడు, వీని సోదరులు సోదరీలు మనకు తెలియని వారా, మన మధ్య ఉన్నవారు కారా అనేటువంటి మాటలనే చూశారు. ఆ యేసే, ఆ నజరేయుడు అని యేసే ఎవరిని ఇప్పుడు వారు గ్రహిస్తా ఉన్నారు? మెస్సియా అనబడిన క్రీస్తు అని వీరు గ్రహించారు.